హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందన డిలీట్స్. ఈరోజు మన వీడియోలో అద్దిరిపోయే ప్రాన్స్ కర్రీని రైస్లోకి కానీ రోటీలోకి కానీ ది బెస్ట్ కాంబినేషన్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసి వేసుకోండి. ఆనియన్ వేసుకున్న 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అవి త్వరగా ఫ్రై అయిపోతాయండి సాల్ట్ వేసుకోవడం వల్ల. సాల్ట్ వేసుకొని అండ్ అలాగే మూత పెట్టేసి మగ్గించుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఫ్రై చేస్తూ ఈ విధంగా ఒక 5 మినిట్స్ టు 6 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేస్తూ మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేశారంటే అడుగు మాడిపోకుండా అండ్ అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేది అంటే పర్ఫెక్ట్ ఆనియన్ అనేది కుక్ అయినట్టండి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోని యాడ్ చేసుకోండి. టొమాటో అనేది ఎక్కువ అవసరం లేదండి, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 సరిపోతుంది. ఈ విధంగా టొమాటో ఎర్రగడ్డ అనేది మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు పచ్చిదనం స్మెల్ పోయే వరకు ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకున్నారంటే చాలా మంచిగా టొమాటో ఎర్రగడ్డ అనేది కుక్ అవుతుందండి. మనకి టొమాటో అనేది కొంచెం టైం పడుతుంది కదా కుక్ అయ్యేదానికి. ఈ ప్రాసెస్లో చేశారంటే త్వరగా కుక్ అయిపోతుంది. తర్వాత 2 పొడవుగా ఉండే పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కట్ చేసుకోకుండా ఈ విధంగా వేసేసుకోండి. అంటే కాయలుగానే వేసేసుకోండి, పచ్చిమిరపకాయలుగానే వేసేసుకోండి. కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ విధంగానే వేసేసుకోండి. తర్వాత ఈ విధంగానే మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నారంటే మంచిగా మగ్గిపోతుందండి టమాటా ఎర్రగడ్డ అనేది. తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఇది హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎలా చేసుకోవాలో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, గట్టి పడిపోకుండా అండ్ అలాగే స్మూత్గా ఉంటుంది. కర్రీస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ అల్లం పేస్ట్ లింక్ అనేది ఈ వీడియోకి అటాచ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసుకోండి అంటే టేస్ట్కి తగినంత వరకే వేసుకోండి. టేస్ట్కి తగినంత కారం అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఆ టమాటా ఎర్రగడ్డ గ్రేవీకి అనేది మొత్తం కారం పట్టే వరకు మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందే నిమ్మకాయ, కల్లుప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోండి. రొయ్యలు ఎలా వాష్ చేయాలో కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేస్తానండి, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సో ఒకసారి అయితే అప్లోడ్ చేస్తాను. తర్వాత ఈ విధంగా రొయ్యలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండి మూత పెట్టేసుకున్నారంటే మంచిగా మగ్గిపోతుందండి. ఆ గ్రేవీ ఉప్పు కారం అనేది కూడా రొయ్యలకి బాగా పడుతుంది. అండ్ అలాగే ఆయిల్లో రొయ్యలు ఫ్రై అయ్యడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుందండి. ప్రాన్స్ అనేది కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే మంచిగా కుక్ అయిపోతుంది. అంటే 20% వరకు ఇక్కడే కుక్ అయిపోతుందండి రొయ్య అనేది మనకి ఈజీగా కుక్ అయిపోతుంది కదా. తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీ పట్టించి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ వరకు యాడ్ చేసుకున్నానండి. 1/2 కిలో రొయ్యలు అండి ఇవి. సో 1/2 కిలోకి నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 1/2 కిలో ప్రాన్స్ అనేవి తీసుకున్నాను. మీకు కన్సిస్టెన్సీ పట్టించి అండ్ అలాగే మీ రొయ్యలు అంటే కిలోనా 2 కిలోలనా అలాగే 1/2 కిలోనా ఈ విధంగా చేసుకోండి. దీనికి కిలో అయితే 2 వేసుకోండి. అంటే కారం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి, 4 టేబుల్ స్పూన్ ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ప్రాన్స్ కర్రీకి మంచిగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్లేవర్ కోసం. అంటే ధనియాల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోండి, పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఈ విధంగా కలుపుతూ ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశారంటే నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నారంటే మన ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి.
ఎంతో ఈజీ అండ్ టేస్ట్గా సింపుల్ ప్రాసెస్తో వేడి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.